కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం గుండాలమ్మపాలెం గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ముందుగా నిన్న పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 మంది వైద్య విద్యార్థుల ఆత్మశాంతి కలగాలంటూ మౌనం పాటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుండాలమ్మపాలెం తెలుగుదేశం పార్టీకి అడ్డా అని, ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం శ్మశాన ఏర్పాటుకు వీపీఆర్ ట్రస్ట్ ద్వారా 25 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజలు ఆధైర్యం చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సరోజనమ్మ, టీడీపీ రాష్ట్ర నాయకులు జీవీఎన్ శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు నాసా వెంకటేశ్వర్ల నాయుడు, పల్లంరెడ్డి సురేష్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి మీ ఊరు గ్రామస్తులు ప్రజలు కూడా ఎంతో కష్టం ఉంది. దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీతో 81% అని చెప్పాడు ఇప్పుడే. అటువంటి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ గెలిపించడం జరిగింది అంటే మీరందరూ పార్టీ ఎంత అభిమానులో నాకు అర్థమైంది. నేను ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మీ ఊరికి కాలువలు లేవని చెప్పారు, శ్మశానం లేదని చెప్పారు, అలాగే రోడ్లు లేవని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో మన సర్పంచ్ చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే ₹1 కూడా 15th ఫైనాన్స్ నిధులు కానీ ఏ ఒక్కటి కూడా రాక మీ ఊరి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 15th ఫైనాన్స్ లో సర్పంచుల అకౌంట్లలోకి నిధులు వస్తున్నాయి. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మీ ఊరికి పనులు చేయడం, నిధులతో చేయడం మొదలు పెట్టాము. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఒక సిమెంట్ రోడ్ ఓపెన్ చేసుకోగలిగాము. రాబోయే రోజుల్లో మీకు మాట ఇచ్చిన విధంగా కాలువలు తప్పకుండా చేపిస్తాము వెంటనే. రాబోయే రోజుల్లో మా వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఈ ఊర్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద శ్మశానానికి ఒక 25 లక్షలు శాంక్షన్ చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను వచ్చేటప్పుడు గుర్తు చేశారు, మనము మాట ఇచ్చినాం వాళ్ళకి శ్మశానం ఇస్తామని చెప్పి. కాబట్టి తప్పకుండా ఆ గ్రామస్తులకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పారు. సో ఆయన సొంత ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయలు ఇక్కడ శ్మశానం లేదు కాబట్టి దానికి శాంక్షన్ చేస్తున్నాము. మీరు ఎక్కడైనా సరే లోకల్ నాయకులు అమరేంద్ర మీరందరూ కలిసి ఇక్కడ ఎక్కడ పొలం ఉందో చూసి మాకు చెప్తే దాన్ని బట్టి మేము శ్మశానం ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు వచ్చే 15th ఫైనాన్స్ నిధులతో మనము ఇక్కడ లేని కాలువలన్నీ కూడా చేసుకుంటామని మీ అందరికీ చెప్తున్నాను.